రాష్ట్ర ప్రభుత్వము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిందంటే అది కేవలం నిరుద్యోగుల యొక్క పోరాటం వల్ల వచ్చింది. గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు మేము 350 సార్లు ధర్నాలు చేశాం. వేలాది మందిని రోడ్ల మీద తెచ్చాం. డైరెక్ట్ రిక్రూట్మెంట్ కోటా పోస్ట్ అవుతున్నాయో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 అన్నింటిని భర్తీ చేయాలి. టీచర్ పోస్టు, పోలీస్ రిక్రూట్మెంట్ చేయాలని చెప్పి వేలాది ధర్నాలు, వందలాది సభలు పెట్టి ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తే ఆ అసంతృప్తి జ్వాలగా, అగ్ని జ్వాలగా మారి కేసీఆర్ను రూట్అవుట్ చేసి ఓడించారు. ఆ దెబ్బతోటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏంటంటే కాంగ్రెస్ బలంతో కాలేదు, నిరుద్యోగుల యొక్క సపోర్ట్ తోటి అయ్యాడు. అధికారంలోకి వచ్చినాక నిరుద్యోగులను తొక్కుడు, బీసీలను దొక్కుడు, అన్ని వర్గాలను దొక్కుడు పెట్టిండు. ఈ వైఖరి మార్చుకోవాలని చెప్పి ముఖ్యమంత్రి గారిని నేను హెచ్చరిస్తున్నా. యువకుడు, మాటకారి, దమ్మున్నోడు అని చెప్పి గెలిపిస్తే ఆ దమ్ము నిరుద్యోగులను దొక్కని ఉపయోగిస్తావని, ఇదేనా నీ పద్ధతి, ఇదేనా నీ మర్యాద అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని హెచ్చరిస్తున్నాం. అదేవిధంగా గ్రూప్ 1 పోస్టులు చాలా ఉన్నాయి, దాదాపు 1600 పోస్టులు ఉన్నాయి. ఎంపీడీఓలు గ్రూప్ 1లోనే రావాలి 50%, కానీ అవి ఇవ్వకుండా ప్రమోషన్ల ద్వారా ఇవ్వాలని చూస్తున్నట్టు తెలిసింది. ఈ వైఖరి వెంటనే మార్చుకోవాలి. డైరెక్ట్ రిక్రూట్మెంట్ కోటా పోస్టులు గ్రూప్ 1 కేటగిరీలో ఎంపీడీఓలు కానీ, డిప్యూటీ కలెక్టర్లు కానీ దాదాపు 50% కోటా డైరెక్ట్ రిక్రూట్మెంట్ కోటా ద్వారా భర్తీ చేయాలి. ఆ విధంగా కాకుండా ప్రమోషన్ల ద్వారా భర్తీ చేస్తే మాత్రము ఆఫీసులు పలుకుతాయని చెప్పి హెచ్చరిస్తున్నా. ఏం తమాషగా ఉందా? నిరుద్యోగులందరూ రోడ్ల మీద తిరుగుతుంటే ప్రమోషన్ల మీద ప్రమోషన్లు ఇస్తావు. నిరుద్యోగులు కోట రాజ్యాంగం పెట్టిన కోట, అది పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా భర్తీ చేయవలసిన పోస్టులను దొడ్డిదారిన లంచాలు తిని ప్రమోషన్లు ఇస్తారా? నిరుద్యోగుల పుట్ట కొడతారా? అసలే నిరుద్యోగులకు అవకాశాలు రావడం లేదు. ఏజ్ బారైతుంది, ఒక్కొక్కరు 30 ఏళ్ళు అయింది, గడ్డాలు ఎంచుకొని పెళ్లిళ్ళు చేసుకోకుండా ఈయన చిక్కడపల్లిలో రూములు తీసుకొని చదువుకుంటా ఎప్పుడు జాబ్ వస్తాయని వాళ్ళు చూస్తుంటే ఆ జాబులు గద్ద దనుకపోయి వాళ్ళ ఉద్యోగులకు ఆల్రెడీ మంచి సేఫ్ సైడ్లు ఉన్నారు, వాళ్ళు జాబ్లలో ఉన్నారు, లక్షల రూపాయల జీతాలు తీసుకుంటున్నారు. వాళ్ళకి నువ్వు ప్రమోషన్ ఇవ్వు, వాళ్ళకి కూడా వాళ్ళకి, నిరుద్యోగులకు కూడా వాళ్ళకి ఎట్లా ఇస్తావు? దీన్ని వెంటనే విరమించుకోవాలి, లేకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని చెప్పి హెచ్చరిస్తున్నాం. అదేవిధంగా వైద్య ఆరోగ్య శాఖ లోపల, హెల్త్ డిపార్ట్మెంట్ లోపల నర్సింగ్ ఆఫీసర్ పోస్టులు సెలెక్ట్ అయ్యారు. అన్నీ వైద్య ఆరోగ్య శాఖ డైరెక్టరేట్ వాళ్ళు ఇచ్చారు, ఈఎస్ఐ వాళ్ళు ఇచ్చారు, ఇతర వాళ్ళు వైద్య విధాన పరిషత్ వాళ్ళు ఇవ్వకుండా నాటకాలు ఆడుతున్నారు. 3 రోజుల వాళ్ళ పోస్టులు ఇవ్వకపోతే సీజ్ చేస్తాం, దిగ్బంధం చేస్తాం ఆ వైద్య విధాన పరిషత్ అని చెప్పి హెచ్చరిస్తున్నాం. వైద్య శాఖలు రిజర్వేషన్లు సరిగ్గా ఇంప్లిమెంట్ చేయరు, ఏ ఒక్కటి సరిగ్గా చేయరు, పైగా నాటకాలు ఆడుకుంటూ కథలు పడుతున్నారు. మీ వైఖరి మార్చుకోకపోతే మాత్రం తీవ్ర పరిణామాలు ఉంటాయని చెప్పి హెచ్చరిస్తున్నారు. ఈరోజు నర్సింగ్ ఆఫీసర్లు ఇక్కడికి దాదాపు 100 మంది వచ్చారు పొద్దున, ఉదయం. ఇప్పుడు కూడా కొందరు ఉన్నారు. వెంటనే వాళ్ళకి ఎలాంటి, నేనేమో ఆ సెక్రటరీ చేశాను క్రిస్టియానా మేడం, ఆమె ఫోన్ లేస్తలేదు. ఆమె వైఖరి మార్చుకోవాలి. ఎందుకంటే ఉద్యోగస్తులు వాళ్ళు జీతం తీసుకొని పనిచేస్తున్నారు. నియంత్రిత రాజ్యాలు కూడా ఇట్లా చేయరు. ముఖ్యమంత్రి మా మాట వినాలి, మంత్రుల మాట వినొద్దు అన్నాడని ఓపెన్గా చెప్తున్నారంట ఐఏఎస్ ఆఫీసర్లు. ఆ వైఖరి మార్చుకోవాలని నేను హెచ్చరిస్తున్నా. ప్రజల మాట వినాలి, అందరి మాట వినాలి. ఒక ముఖ్యమంత్రి మాట వింటే ముఖ్యమంత్రి ఇప్పటికే చెప్పిండు నేను హిట్లర్నని, హిట్లర్ అని చెప్తే హిట్లర్ మాట వింటావా? హిట్లర్ పట్టినాకైతే ముఖ్యమంత్రికి పడుతుంది రేపు. కాబట్టి వైఖరి మార్చుకో. ఇది ప్రజాస్వామ్యం, ప్రజలే. రామారావు ఏమన్నాడు? ప్రజలే దేవుళ్ళు అన్నాడు ఎన్టీ రామారావు. ఇప్పుడు కూడా అదే పద్ధతి అని చెప్పి హెచ్చరిస్తున్నా. ఈ వైఖరి మార్చుకోకపోతే తప్పనిసరి వెంటనే వైద్య విధాన పరిషత్లో సెలెక్ట్ అయిన 300లకు పైగా నర్సింగ్ ఆఫీసర్ పోస్టు వెంటనే భర్తీ చేయకపోతే తీవ్ర పరిణామాలు జరుగుతాయని చెప్పి హెచ్చరిస్తున్నారు.
పోస్టింగ్లు ఇచ్చేశారు. మరి వీళ్ళకి మీరు ఎందుకు ఇంత వివక్ష చూపిస్తున్నారు? వీళ్ళతో సెలెక్ట్ అయినటువంటి ల్యాబ్ టెక్నీషియన్కి ఇచ్చారు. అదర్ ఇదే హెల్త్ డిపార్ట్మెంట్లో ఈఎన్టీ, ఈఎస్ఐ, అదేవిధంగా వైద్య ఆరోగ్య శాఖ హాస్పిటల్స్ వాళ్ళందరికీ ఇచ్చారు. కేవలం వైద్య విధాన పరిషత్ వాళ్ళకి ఇవ్వలేదు. ఇది డైరెక్టర్ లేకపోవడం, రెండవది ఈ క్రిస్టియాన ఒక నియంతృత్వ వైఖరి, వీటి వల్ల నిరుద్యోగులకు అన్యాయం జరుగుతుంది. 2 రోజుల్లో వాళ్ళు సెటిలైడ్ కాకపోతే వైద్య విధాన పరిషత్తును దిగ్బంధం చేసి సీజ్ చేస్తామని చెప్పి హెచ్చరిస్తారు. ప్రపంచంలో చూసి నేర్చుకోవాలి. శ్రీలంకలో ఏం జరుగుతుంది, నేపాల్లో ఏం జరుగుతుంది, ప్రపంచ దేశాల్లో అనేక దేశాల్లో యువత తిరుగుబాటు చేసి ప్రభుత్వాన్ని చేతులకు తెచ్చుకుంటారు. ఇంకా ఇక్కడ వీళ్ళందరూ నాటకాలు ఆడుకుంటా నేను హిట్లర్ నన్ను ఎవరు, నేను నెపోలియన్ నన్ను ఎవరు కథలు పడుతుంటే యువత అసంతతో రగులుతున్న యువత చూస్తూ కూర్చుంటారా అని చెప్పి హెచ్చరిస్తున్నారు. అందుకే ప్రభుత్వం నిరుద్యోగుల పట్ల తన మొండి వైఖరి, వ్యతిరేక వైఖరిని మార్చుకొని వెంటనే పోస్టింగ్ ఇవ్వాలని హెచ్చరిస్తున్నారు. ఈరోజు మీరు నడువండి అడిగి చెప్తానే, అది క్రిస్టియాన్ ఉన్నదా తెలుసుకోండి.